నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360 మై డాక్టర్ షో. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మన జీవితంలో కళ్ళు అంత ముఖ్యమైనవి. కళ్ళల్లో చిన్న నలక పడితేనే విలవెల్లాడిపోతాం. మరి వయసు మీద పడే కొద్దీ కంటికి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అలాంటి అన్ని రకాల కంటి సమస్యల పరిష్కారం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు క్యాట్రాక్ట్ అండ్ గ్లాకోమా సర్జన్ డాక్టర్ ప్రార్థనా రెడ్డి కుందూరు గారు. నమస్తే మేడం. నమస్తే అండి. హౌ ఆర్ యూ? గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. అండ్ గ్లాకోమా అంటే అసలు ఏంటి? ఆ సమస్య ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? గ్లాకోమా అంటే నీటి కాసులు అండి. చాలామందికి మన అందరికీ తెలిసేది నీటి కాసులు అంటారు. ఇది జెనెటికల్గా వచ్చే సమస్య అండి. 50 to 60% ఆఫ్ ద టైమ్స్ మన ఇంట్లో వంశం పరంగా మనకు వచ్చేది. ఒక 50% ర్యాండమ్గా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ గ్లాకోమా అంటే ఏంటి అంటే క్యాట్రాక్ట్ లాగా కాదు. క్యాట్రాక్ట్లో మనకి ఏంటి అంటే చూపు మబ్బు అవుతుంది, దాన్ని మనం ఆపరేషన్ చేసి సెట్ చేసేసి లెన్స్ పెట్టేస్తాము. ఒకసారి మనం ఆపరేషన్ చేయగానే మళ్ళీ చూపు అంతా రిటర్న్ వచ్చేస్తుంది. సో వాళ్ళ చూపు వాపస్ వస్తుంది, ఇంకా మంచిగా అవుతుంది. కానీ గ్లాకోమా అనేది కంటి నరంకి వచ్చే సమస్య. కంటి నరంకి వచ్చే సమస్య కాబట్టి ఇది ఎంతైతే చూపు పోతుందో మళ్ళీ తిరిగి రాదు. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం గ్లాకోమాలో ఏంటి అంటే ఇది యూజువల్గా ఎవరికి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళకు ఇట్లా నొప్పి కానీ, లేకపోతే కన్ను ఎర్రగా అవ్వడం కానీ, లేకపోతే చూపు తగ్గడం కానీ అట్లాంటి ఏమి సిమ్టమ్స్ లేకుండా తెలియకుండా అదంతలదే స్లోగా డ్యామేజ్ పెరుగుతూ పోతుందండి. దానివల్ల ఏమవుతుంది అంటే చాలా మటుకు ఎండ్ స్టేజ్లో 80% 90% నరం డ్యామేజ్ అయిపోయాక వస్తారు పేషెంట్స్ మన దగ్గరికి. సో దానివల్ల మనం ఏం తిరిగి ఇవ్వలేము. ఉన్నది కాపాడడానికి మందులు, ఆపరేషన్లు అన్నీ చేస్తామండి. ఓకే మ్యామ్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే మధుమిత గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి. ఆల్మోస్ట్ 12 hours పైన నేను ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాను. కంప్లీట్ చేయడం అయిపోతున్నాయి. ఏదైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటే చెప్తారా? సో బేసికల్గా బాగా కంప్యూటర్ వాడే వాళ్ళకు మెయిన్గా వచ్చే రెగ్యులర్ సిమ్టమ్ ఏంటి అంటే కళ్ళు నీరు కారడము, వాటరింగ్ అనిపించడము, కొంచెం స్ట్రెయిన్ లాగా అనిపించడము, బరువుగా టయర్డ్గా అనిపించడం, ఇవన్నీ డ్రైనెస్ వల్ల వచ్చే కారణాలమ్మా. సో దీనికి మెయిన్ మనం వాడే డిజిటల్ ఆబ్జెక్ట్ ఎన్ని గంటలు కూర్చున్నాము, దాని తర్వాత ఫోన్ చూస్తాము, ఐప్యాడ్ చూస్తాము, ఒక రోజుకి ఎన్ని గంటలు మనము డిజిటల్ ఆబ్జెక్ట్స్ మీద ఉన్నాము, వాటికి సంబంధించి వస్తుంటాయి. సో మనము ఏం చేయగలుగుతాము అంటే ఎప్పుడైనా మీరు సిస్టమ్ మీద ఇన్ని అవర్స్ కంటిన్యూస్గా పనిచేస్తున్నప్పుడు ఇంటర్మీడియట్గా బ్రేక్స్ ఇస్తూ ఉంటే కళ్ళు అనేది మళ్ళీ కొంచెం రిప్లెనిష్ అవ్వడము, కొంచెం బెటర్గా అవ్వడము, అంత బ్యాడ్గా అనిపించకపోవడానికి యూజ్ అవుతుంది. అది కాకుండా సివియర్గా ఉన్న వాళ్ళకు మనము ఆర్టిఫిషియల్ టీయర్స్ అంటే ఎట్లయితే మనకు న్యాచురల్గా టీయర్స్ ప్రొడ్యూస్ అవుతాయో మనం ఆర్టిఫిషియల్ టీయర్స్ కూడా సప్లై చేయొచ్చు, డ్రాప్స్ లాగా. అవి వేసుకున్నా కూడా మీకు బెటర్గా అనిపిస్తుందమ్మా. అండ్ మ్యామ్, ఇది ఇప్పుడు చిన్నపిల్లలు కూడా స్క్రీన్కి చాలా అలవాటు అయిపోతూ ఉన్నారు. మరి స్క్రీన్కి అలవాటు అవుతున్నప్పుడు మన స్క్రీనే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది, 8 hours పైన అయిపోయింది మీరు చూడడం అని చెప్పి. సో పిల్లల్లో కూడా ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయా? అంతే అండి. ముందు ఇంత స్క్రీన్ టైమ్, ఇంత మొబైల్, ఇంత ఫోను ఎవరికి లేదు. బికాజ్ చిన్న పిల్లలకెళ్ళి 80-90 years వరకు వాళ్ళు అందరూ ఫోన్ చూస్తున్నారు, అందరూ ఫోన్లో సినిమాలు చూస్తున్నారు, గేమ్స్ ఆడుతున్నారు, పిల్లలు పెద్దలు అందరు. సో ఇప్పుడు డ్రైనెస్ అనేది ద మోస్ట్ కామన్ కంప్లైంట్ అండి. ఒక డాక్టర్ గారికి వచ్చే కారణమే చూపు కంటే ఎక్కువ డ్రైనెస్ ఇస్ ద మోస్ట్ కామన్ కంప్లైంట్ రైట్ నౌ. ఎందుకు అంటే బికాస్ ద స్క్రీన్ యూసేజ్ ఇస్ ఇంక్రీస్డ్, అంత ఎక్కువ అయింది కాబట్టి ఇప్పుడు చాలా ఎక్కువ డ్రైనెస్ కంప్లైంట్స్ వస్తున్నాయి, చిన్నపిల్లలకు కూడా వస్తున్నాయి. అందుకని ఎంత మనం అవాయిడ్ చేయగలిగితే ఇట్ ఈస్ దాట్ గుడ్. సెకండ్ థింగ్ ఏమవుతుంది అంటే చిన్న వయసు నుంచే ఫోన్ బాగా వాడడం వల్ల గ్లాసెస్, అద్దాల పవర్స్ పెరగడము, అద్దాలు రావడము, దగ్గర చూపు ప్రాబ్లం రావడము, ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. వయసుకి ముందే ఇవన్నీ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటాయి. అండ్ డాక్టర్ గారు, చాలా మంది స్క్రీన్ చూసేటప్పుడు
లైట్ ఆఫ్ చేసి టీవీ చూడడం, లైట్ ఆఫ్ చేసి ఫోన్ యూజ్ చేయడం ఎక్కువ బాగా ఫోకస్గా కనిపిస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవన్నీ కూడా ఎఫెక్ట్ పడుతుంటాయి. మన పోస్చర్, చుట్టుపక్కల ఉన్న లైటింగ్, ఎన్విరాన్మెంట్, ది నెంబర్ ఆఫ్ స్క్రీన్ అవర్స్, కంటిన్యూస్గా మనం ఎన్ని గంటలు స్క్రీన్ చూస్తాం, ఇవన్నీ ఒకటికొకటి యాడ్ ఆన్ లాగా పెంచి మన డ్రైనెస్ని పెంచుతుంటాయి. ఎవ్రీథింగ్ విల్ అఫెక్ట్ ఇట్. ఓకే, సో ఈ గ్లకోమా అనే సమస్యకి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? సో గ్లకోమా అనే సమస్య నరంకి సంబంధించిన సమస్య కాబట్టి దానికి మనము చాలా మటుకు కంట్లో బీపీ లాగా కంట్లో కూడా ప్రెషర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రెషర్ పెరగడం వల్ల స్లోగా నరం అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ తగ్గించడానికి మన దగ్గర డ్రాప్స్ ఉంటాయి, కంటి చుక్కల మందులు, అవి వేసుకుంటూ ఉండాలి. అవి వేసుకున్న తగ్గని వాళ్ళకు రకరకాలైన ఆపరేషన్స్ ఉంటాయి. మనము ఏదైతే ప్రెషర్ పెరిగి బయటికి పోలేదు కాబట్టి మనం దానికి ఆర్టిఫిషియల్ ప్యాసేజెస్ క్రియేట్ చేయడానికి సర్జరీస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో చూస్తూ ఉన్నారు కదా మన లైవ్. విన్విజన్ హాస్పిటల్స్కి వెళ్ళి మీరు ఎలాంటి కంటి సమస్యలనైనా పరిష్కరించుకోవచ్చు. సో మ్యామ్, ఈ గ్లకోమాకి కొత్తగా వచ్చిన శస్త్రచికిత్సలు ఏమైనా ఉన్నాయా? అవునండి, కొత్తగా మైక్రో ఇన్సిజనల్ గ్లకోమా సర్జరీస్ అని వచ్చాయి. పాత గ్లకోమా ఆపరేషన్స్లో ఎలా అంటే బాగా కట్ చేసి కుట్లు వేసి అలా చేస్తేనే ఆ సర్జరీస్ అలా పనిచేసేటి. అవి కాకుండా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలో ట్యూబ్ పెట్టడము, తర్వాత చాలా మైక్రో ఇన్సిజనల్ అంటే మైక్రాన్స్లో ఉండే అన్న చిన్న షంట్స్, ఎట్లయితే హార్ట్లో షంట్స్ వేసి బ్లాకేజెస్ క్లియర్ చేస్తాం కదా, అలా కంట్లో కూడా చిన్న చిన్న షంట్స్ వేసి మనకున్న ప్రెషర్స్ పాత్వేస్ క్రియేట్ చేయడానికి మైక్రో ఇన్సిజనల్ సర్జరీస్ వచ్చాయి. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అట్లా పాతకాలం లాగా మనకు స్టిచెస్ పడడము అండ్ రికవరీ ఇదంతా కొంచెం ఫాస్టర్ అవుతుంది. ఓకే, అండ్ ఏ వయసు నుంచి ఈ సమస్య అనేది ప్రారంభమవుతుంది అండ్ ఏ వయసు వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది? సో గ్లకోమా అనేది ఏ వయసులో అయినా రావచ్చండి. గ్లకోమా చాలా రకాలు ఉంటాయి. కొందరికి పుట్టుడుతో ఉంటుంది, కంజనైటల్ గ్లకోమా అంటాము. ఆ చిన్న పిల్లలకు పుట్టినప్పుడే కళ్ళు తెల్లగా అయిపోయి పుట్టుడే వాళ్ళకు సూర్యుడిని చూడలేకపోవడము, లైట్ చూడలేకపోవడము, కన్ను బాగా పెద్దగా కనిపించడము అండ్ కన్ను నల్లగుడ్డంతా తెల్లగా అవ్వడము, ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. అంటే పుట్టిన రోజు, సెకండ్ డే, థర్డ్ డే, వితిన్ 10 days కూడా బయటపడుతుంది. సో అట్లాంటి వాళ్ళకు మనం కంజనైటల్ గ్లకోమా అంటాము. అది ఆ వయసులో ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడు ఆపరేషన్ చేస్తేనే వాళ్ళకు చూపు అనేది నిలకడ ఉంటుంది. లేదు అంటే వాళ్ళకు ఇమ్మీడియట్గా చూపు పోయే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది. అది దాటినాక మళ్ళీ మధ్య వయసులో కూడా మనకు ఒక 20 to 25 జువినైల్ గ్లకోమా అంటాము. ఆ ఏజ్లో కూడా గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలా మటుకు అంటే ఇప్పుడు గ్లకోమా 100% కన్సిడర్ చేస్తే 60 to 70% గ్లకోమా వాళ్ళంతా 50 పైన ఏజ్లో ఉన్న వాళ్ళకు వస్తుందని. ఓకే, అండ్ షుగర్ పేషెంట్స్కి ఇది ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటారు? అండ్ వన్స్ ఆపరేషన్ చేసిన తర్వాత క్లియర్ అయిపోతుందంటారా, మళ్ళీ ఈ సమస్య రిపీట్ అవ్వకుండా? సో ఇది ఒకటి ఏంటంటే షుగర్ పేషెంట్కి గ్లకోమా వస్తుంది అని కాదు. సో గ్లకోమా అనేది దాంట్లో ఉన్న టిష్యూ డిజార్డర్. ఓకే, షుగర్ పేషెంట్ షుగర్ కంట్రోల్లో పెట్టుకోకపోతే తనకున్న గ్లకోమా పెరుగుతుంది. ఓకే, సో బట్ షుగర్ వల్ల గ్లకోమా అనేది రాదండి. బట్ మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోకుండా షుగర్ పైకి కిందికి అవ్వడం వల్ల మీకు ఆల్రెడీ ఉన్న గ్లకోమా మనం ఎంత మందులు పెట్టినా, ఎంత ఆపరేషన్ చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేసినా కూడా అది పెరుగుతూ పోతుంది. సో షుగర్ అనేది గ్లకోమాని ఇంకా బ్యాడ్ చేస్తుంది అలా. సెకండ్ థింగ్ ఏంటంటే గ్లకోమా క్యాటరాక్ట్ లాగా ఒక ఎండ్ అనే ప్రొసీజర్ కాదండి. అది ఎట్లా అంటే షుగర్ బీపీ లాగా. ఇప్పుడు ఒక మనిషికి షుగర్ ఉందనుకోండి, వాళ్ళ జీవితం అంతా షుగర్ ఉన్నట్టే. సో షుగర్ కంట్రోల్లో ఉందా, మీ షుగర్ బాగా మెయింటైన్ అవుతుందా అని చూసుకుంటూ ఉండాలి. అలాగే గ్లకోమా కూడా ఒకసారి ఉంది అంటే మీ జీవితం అంతా ఉన్నట్టే. ఇప్పుడు మేము ఆపరేషన్ చేసినా, మందులు పెట్టినా గ్లకోమా అనేది పోదు. ఎందుకంటే ఆ టిష్యూలో అబ్నార్మాలిటీ వచ్చేసింది కాబట్టి. సో దాన్ని కంట్రోల్లో ఉందా, పెరుగుతుందా, నరం డ్యామేజ్ ఇంకా పెరుగుతుందా, మెయింటైన్ అవుతుందా అని మనం ఎప్పటికప్పుడు 6 months ఎంత డ్యామేజ్ ఉంది దాని ప్రకారంగా డాక్టర్ చెప్పిన విధంగా 6 months 3 months డాక్టర్ దగ్గరికి చూపించుకుంటూ ఉండాలి. ఓకే, వన్స్ సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు, అలాగే డైట్లో ఏమన్నా మెయింటైన్ చేయాల్సి వస్తుందా? సో గ్లకోమాకి స్పెసిఫిక్గా డైట్ అంటూ ఏం లేదండి. కానీ బాగా కాఫీ ఒకటి, ఈ షుగర్ బీపీ ఇవి కంట్రోల్ లేకపోవడం ఒకటి, ఒబేసిటీ ఒకటి, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే మనము ఇక్కడ ఎంత కంట్రోల్ చేసినా కూడా అక్కడికి వెళ్ళి కొంచెం దాని ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి కంట్రోల్లోకి రాకుండా ఉంటుంది. సో స్పెసిఫిక్గా అంటూ డైట్ లేదు. బట్
మనం కాఫీ తగ్గించుకోవడము ఒకటి, షుగరు బీపీ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవడము, తక్కువ కొలెస్ట్రాల్ అవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. ఓకే, ఈ విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ఈ కంటి సమస్యలు వచ్చే ప్రాబ్లం ఉందంటారా? అవునండి, విటమిన్ ఏ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ విటమిన్ ఫర్ ది ఐ. విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల చిన్నప్పటి నుంచి మనకు బైటాట్ స్పాట్స్ అని అట్లా కంట్లో చిన్న పిల్లల నుంచి వాళ్ళ గ్రోత్ ప్రాపర్గా కాకపోవడము, తర్వాత కంటి పవర్స్ పెరిగిపోవడము, ఇవన్నీ వచ్చే సమస్యలు ఉంటాయి. దానికి గ్లోకోమాకి డైరెక్ట్ కనెక్షన్ లేదు, బట్ వేరే సమస్యలు చాలా వస్తాయి. ఓకే, సో వైటమిన్స్ ఎస్పెషల్లీ గ్రోయింగ్ ఏజ్ గ్రూప్ అంటే ఐబాల్ గ్రోత్కి ఫస్ట్ 5 years అండ్ 10 years దాకా ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ అనమాట. అప్పుడు మంచి పోషక ఆహారం చాలా మంచిది. అండ్ డాక్టర్ గారు, చాలామంది ఆకుకూరలు ఎక్కువ తినాలి, క్యారెట్ ఎక్కువ తినాలి, సో కళ్ళు బాగా పనిచేస్తాయి, బ్రైట్గా చూడగలం, ఇవన్నీ చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. అది ఎంతవరకు కరెక్ట్? అవన్నీ కరెక్ట్ అండి, ఎందుకంటే వైటమిన్ ఏ అనేది వాటిలో చాలా ఎక్కువగా ఉంటుంది. క్యారెట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, కలర్డ్ ఫ్రూట్స్, ఇవన్నిట్లలో వైటమిన్ ఏ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ గ్రోత్ ఫేజ్లో. ఓకే, ఇవన్నీ మనం గ్రోత్ ఫేస్లో బాగా మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళకి ఫ్యూచర్ బాగా ఉంటుంది. అండ్ ఈ కంటి శుక్లాలు అంటారు కదా, సో అది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? శుక్లాలు అనేది యూజువల్గా 50 తర్వాత స్టార్ట్ అవుతుందండి, బట్ శుక్లాలలో కూడా చాలా రకాలు ఉంటాయి. ఎట్లయితే పుట్టుకతోని గ్లోకోమా వస్తుంది అన్నాను, పుట్టుకతోని శుక్లాలు కూడా వస్తాయి. చిన్నప్పుడే శుక్లాలతో పుట్టిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి అప్పుడు శుక్లాలు వచ్చి అప్పుడు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా వేరే కారణాల వల్ల కొందరికి కళ్ళ ఇన్ఫెక్షన్స్ రావడము, దాని నుంచి శుక్లాలు రావడము, దెబ్బలు తగలడం, యాక్సిడెంట్స్ అవ్వడము, దాని నుంచి శుక్లాలు రావడము, ఇట్లాంటి ఏ వయసుకైనా రావచ్చండి. బట్ వయసు నుంచి వచ్చే శుక్లాలు యూజువల్గా 40-50 తర్వాత వస్తాయి. ఓకే డాక్టర్ గారు, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. మేడం, నేను ఒక 5-6 years నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. ఇంతకుముందు లేదు కాకుండా ఇప్పుడు బాగా కన్నుగా ఉంటుంది మేడం, కొద్దిసేపు అంత క్లియర్గా వినపడట్లేదండి, మళ్ళీ ఒకసారి చెప్పరా? నేను 5-6 years నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా మేడం. ఓకే, ఇంతకుముందు ప్రాబ్లం లేదు, ఇప్పుడు కొద్దిసేపు సిస్టమ్ చూడగానే కన్ను మంటలు, కొంచెం సేపు సిస్టమ్ చూస్తే కళ్ళు మండుతూ ఉన్నాయి. సో ఇదంతా మీరు ఇంతసేపు అదే మేము మాట్లాడుకుంటుండే అండి. సో ఈ సిస్టమ్ యూసేజ్, మొబైల్, ఐప్యాడ్ చాలాసేపు వాడడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు అనేటివి డ్రై అవుతాయండి. కంట్లో న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యే టీయర్స్ ఎవాపరేట్ అవుతాయి. దాంతోపాటు సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఎయిర్ కండిషనర్స్, మనం 24/7 ఎయిర్ కండిషనర్స్లో ఉంటున్నాం. వర్క్ చేసే ప్లేస్లో ఎయిర్ కండిషనరు, కార్లో ఎయిర్ కండిషనరు, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎవాపరేషన్ కంటి మీదకి వెళ్ళి వాటర్ని బాగా తీసేస్తాయి. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే మన కంట్లో నీరు తక్కువడం వల్ల కళ్ళు బాగా లాగడము, మంటలు అవన్నీ ఉంటాయి. దీన్ని డ్రైనెస్ అంటామండి, కంట్లో డ్రై ఐస్ అంటాము. సో కొన్ని వేరే రీజన్స్ వల్ల కూడా అవుతాయి, లైక్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు, లేకపోతే జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు ఇంకా కొంచెం ఎక్కువ సివియర్గా ఉంటాయి మామూలు పబ్లిక్ కంటే. అట్ ద సేమ్ టైం మీరు నెంబర్ ఆఫ్ సిస్టమ్ అవర్స్ వాడడం వల్ల కూడా మీకు డ్రైనెస్ అనేది ఉంటుందండి. సో మీరు ఒకసారి హాస్పిటల్కి వస్తే ఆ డ్రైనెస్ లెవెల్ ఎంత లెవెల్లో ఉంది అని చూసి దానికి మనము సబ్స్టిట్యూట్స్ అంటే న్యాచురల్ టీయర్స్ అట్లాంటి సబ్స్టిట్యూట్స్ మనం ప్రొవైడ్ చేస్తే మీకు బెటర్గా అనిపిస్తుందండి. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. యాక్చువల్లీ అండి, నాకు చిన్నప్పటి నుంచే లైక్ క్లాస్ అంటే సైట్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ బ్లాక్ సెన్సర్ దట్ సైట్ ఉంటుంది. అయితే నేను కొంతగా అంటే కొంచెం బాగా పెట్టే వరకు కలుపుతారు వస్తే ఆ తర్వాత నుంచి కాంటాక్ట్ లెన్స్ వాడడం మొదలుపెట్టా. అయితే ఈ కాంటాక్ట్ లెన్స్ వాడుతున్నప్పుడు కొంతమంది ఏం సజెస్ట్ చేస్తున్నారంటే లెన్స్ ఎక్కువ వాడితే మీకు లాజర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అంత వీలుగా ఉండదు అన్నట్టు అంటున్నారు. అసలు ఈ కాంటాక్ట్ లెన్స్ వాడితే లాజర్ ట్రీట్మెంట్కి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, లేదంటే కాంటాక్ట్ వాడినప్పటికీ కూడా లాజర్ ట్రీట్మెంట్స్ అన్ని చేయించుకోవడం వల్ల సేఫం కాదా అన్నది నా డౌట్. సో కాంటాక్ట్ లెన్స్ అనేదండి, మనం అద్దాల కంటే కాంటాక్ట్ లెన్స్లో డిఫరెన్స్ ఏంది అంటే మనం కంటి లోపల పెడుతున్నాము. సో కాంటాక్ట్ లెన్స్లో మనము 2 things చాలా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎంత హైజీనిక్గా మనం ఉంటున్నాము అని. ఎందుకంటే ఎవ్రీ టైం మనం పెట్టినప్పుడు తీసినప్పుడు
చేతులు వాష్ చేసుకోవడము, క్లీన్గా ఉండడము, లెన్స్ని క్లీన్గా చూసుకోవడము, ఇవన్నీ లేకపోతే ఏమవుతుందంటే అండి కంట్లో ఇన్ఫెక్షన్ అవుతుందండి. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల కొన్నిసార్లు ఏమవుతుంది, నల్లగుడ్డు మీద మచ్చ పడిపోతుంది. సో అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు మచ్చపడినా లేకపోతే కంట్లో ఇన్ఫెక్షన్ అయ్యి పర్మనెంట్ డ్యామేజ్ ఏమన్నా అవుతే మనం లేజర్ అనేది చేయలేకపోతాము. సో దానివల్ల కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నందుకు మేము లేసిక్ చేయలేము అని కాదు, బట్ కాంటాక్ట్ లెన్స్ నుంచి కొన్నిసార్లు వచ్చే ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల మనము కొన్నిసార్లు లేజర్ చేయలేకపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం, చూడండి అజయ్ గారు చెప్పండి. మేడం. నేను ఒక బ్యాంకులో చేస్తానండి, ప్రైవేట్ బ్యాంకులో ఎంప్లాయీని. చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నేను ప్రైవేట్ బ్యాంకులో ఎంప్లాయీని. నేను ఎప్పుడు సిస్టమ్ ముందే ఉంటాను, దగ్గర 8 hours సిస్టమ్ ముందు సిస్టమ్స్ వర్క్ చేస్తాను. కళ్ళు మొత్తం చూడలేకపోతున్నాండి సిస్టమ్ని. ఓకే, సో మీకు గ్లాసెస్ ఉన్నాయా అండి? లేదండి, నేను గ్లాసెస్ వాడాను, మీ తీసుకోలేదు. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 28, 29 ఉంటుంది. ఓకే, సో ఒకటి మీరు చూడలేకపోతున్నారు అంటే మోస్ట్ కామన్ కంప్లైంట్ అనేది డ్రై ఐస్ అండి. డ్రై ఐస్ వల్ల చూడలేకపోయే సమస్య ఉంటుంది. ఎందుకంటే సిస్టమ్ అన్ని అవర్స్ వాడినప్పుడు మనకేంటంటే అంత స్ట్రెయిన్ పడుతుంది. స్ట్రెయిన్ పడి కళ్ళు డ్రై అయిపోవడం వల్ల మీకు ఆ ఎఫెక్ట్ చూడలేకపోవడం, ఇంకా సిస్టమ్ చూడాలంటే టైర్డ్ అనిపించడం అదంతా ఉంటుంది. అది కాకుండా కొంచెం పవర్స్ ఏమైనా ఉన్న ఆల్రెడీ ఉన్న స్ట్రెయిన్కి ఆ పవర్స్ అనేటివి పెంచుతాయండి. సో అందుకని మీరు ఒకసారి డాక్టర్ గారి దగ్గరకు వచ్చి హాస్పిటల్కి వస్తే మనం ఒకసారి చెక్ చేసి గ్లాస్ పవర్ ఏమైనా ఉందా, లేదు అంటే మన దగ్గర బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ అని కూడా ఉంటాయి. కొంతవరకు మనము ఈ డైరెక్ట్ స్క్రీన్ని తగ్గించడానికి వాడగలుగుతాము. సో బ్లూ ఫిల్టర్ గ్లాసెస్ వాడడము, ఆర్టిఫిషియల్ టీయర్స్ వాడడము, లేదు ఇంటర్మీడియట్గా బ్రేక్స్ ఇవ్వడము. అంటే మీరు సిస్టమ్ మీద కంటిన్యూస్గా కూర్చునే కంటే ఒక 30-40 minutesకి ఒక 5-10 minutes బ్రేక్ ఇవ్వడము, మళ్ళీ పని చేసుకోవడము, అలాంటివి చేస్తుంటే ఏమవుతుందంటే మనకు డే టు డే యాక్టివిటీస్లో హెల్ప్ అవుతుంది అది. ఓకే మ్యామ్, డాక్టర్ గారు నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు, సిస్టమ్ చూడాల్సి వస్తుంది, కంపల్సరీ మొబైల్ చూడాల్సి వస్తుంది. సో అలాంటి వాళ్ళు గ్లకోమా కానీ ఇలాంటి కంటి సమస్యలు రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో సిస్టమ్ యూసేజ్ అంత వాడుతున్నారు, అందరికీ కంపల్సరీయే. చిన్నపిల్లలకు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్లో కూడా అన్ని కంప్యూటర్స్లోనే నడుస్తున్నాయి. సో ఎక్కడైతే మనం అవాయిడ్ చేయలేమో దాన్ని మనం ఏం చేయలేము. కాబట్టి ఎక్కడైతే అవాయిడ్ చేయగలుగుతామో, చాలాసార్లు రాత్రి midnight వరకు కూడా మనము ఫోన్లోనే సినిమాలు చూడడము, ఫోన్లోనే అన్ని ఆటల గేమ్స్ ఆడడము, ఏవైతే అవాయిడ్ చేయగలుగుతామో అవి అవాయిడ్ చేస్తూ ఉండాలండి. అవాయిడ్ చేయగలిగితే అట్లీస్ట్ కొంతవరకన్నా మనము డ్రైనెస్ని అవాయిడ్ చేయగలుగుతాము. ఓకే మ్యామ్, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? శివకృష్ణ అండి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, చెప్పండి సార్. నాకు 1 month నుండి కళ్ళు కొంచెం మసకగా కనిపిస్తున్నాయి. ఓకే, గ్లాసెస్ వాడుతున్నాం అనుకుంటే ఎక్కువ అవుతుందని అంటున్నాడు, అది నిజమేనా? ఏం వాడితే ఎక్కువ అవుతుంది అంటున్నారు? గ్లాసెస్ వాడితే ఎక్కువ అవుతుంది అంటున్నారు. కాదండి, అంటే మీకు మీ వయసు ఎంత అండి? నాది 20+25. సో గ్లాసెస్ వాడితే గ్లాస్ పవర్ పెరుగుతుంది అన్నది చాలా తప్పు నోషన్ అండి. పవర్ ఉంది అంటే మీరు గ్లాసెస్ వాడితే ఆ ఉన్న పవర్ స్టేబుల్గా అన్నా ఉంటుంది. మీరు పవర్ ఉండి మనం గ్లాసెస్ వాడకుండా కన్ను స్ట్రెయిన్ చేసి మనలన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే పవర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఒక చిన్న పవర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ, మన ఐ మజిల్స్ యంగ్ ఉన్నాం కాబట్టి అవి హెల్ప్ చేస్తాయి. సో అవి మీకు కనిపించకపోయినా మీ మజిల్స్ అన్నీ కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసేసి కనిపించడానికి మీకు హెల్ప్ చేస్తాయి. బట్ దానివల్ల ఏమవుతుంది అంటే ఇట్లా చేసినప్పుడు కళ్ళు స్ట్రెయిన్ అవ్వడము, టైర్డ్ అవ్వడము, డ్రైనెస్ పెరగడము, మీకు పని చేయకపోవడం అనిపించడము, అవన్నీ వచ్చే సమస్యలు ఉంటాయి. అందుకని పవర్ ఉన్నప్పుడు కంపల్సరీగా గ్లాస్ వాడడమే బెటర్ అండి. డాక్టర్ గారు, ఈ గ్లకోమా సమస్య ఒక కంటికి ఒకసారి వస్తుందా, అంటే 2 కంటికి ఒకేసారి ప్రాబ్లం ఉంటుందా? సో గ్లకోమా అనేది ఎప్పుడు వస్తుంది అన్నది మనం చెప్పలేమండి. కొందరికి 2 కళ్ళల్లో సేమ్ టైం రావచ్చు, కొందరికి ఒక కంట్లో ఇప్పుడు వచ్చి ఒక కన్ను 6 months 1 year తర్వాత కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మెయిన్గా గ్లకోమాలో సిమ్టమ్స్ ఉండవు కాబట్టి
40-50 తర్వాత ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గర కళ్ళు చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకు చాలా ఆప్టికల్ షాప్స్ ఉన్నాయి. మనము జస్ట్ గ్లాస్ కరెక్షన్ కోసము వెళ్తే ఏ ఆప్టికల్ షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు అద్దాలు చెక్ చేసి ఇచ్చేస్తారు. కానీ గ్లోకోమాలో ఏమవుతుంది అంటే మీరు 60 to 70% నరం పోయేదాకా మీకు చూపులో ఏం ప్రాబ్లం రాదు. సో మీరు చూపులో ఏం ప్రాబ్లం రాదు కాబట్టి ఆప్టికల్ షాప్ వాళ్ళకు కూడా మీకు ప్రాబ్లం ఉందని అర్థం కాదు. సో వాళ్ళు అద్దాలు ఇచ్చేస్తారు, మీరు అద్దాలు తీసేసుకుంటారు. మీరు ఎప్పుడైతే చూపు ప్రాబ్లం అయ్యి వస్తారో అప్పటికి బాగా నరం డ్యామేజ్ అయిపోయి అడ్వాన్స్ స్టేజ్లో ఉంటారు. సో అందుకనే 40-50 దాటిన వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్లోకోమా అంటే ఇంట్లో ఎవరికన్నా ఉండి పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నవాళ్ళు అండ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఇట్లా ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇయర్లీ వన్స్ అన్న ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకుంటే మనం ఈ గ్లోకోమా అనేది అడ్వాన్స్డ్గా పట్టుకోగలుగుతాం. ఓకే. సో అడ్వాన్స్గా మనం ట్రీట్మెంట్ చేస్తే అది ముదరకుండా అండ్ చూపు పోకుండా ప్రమాదం ఆపగలుగుతాం. ఓకే మ్యామ్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, నమస్తే. మీ పేరు? సాయిబాబా బోడుప్పల్. సాయి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, నమస్తే. చెప్పండి. నమస్తే, మీ నా ప్రాబ్లం పేరు సాయిబాబా. చెప్పండి సార్, సాయిబాబా. ఏం ప్రాబ్లం ఉందండి మీకు కంట్లో? గ్లాకోమా ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. సో గ్లోకోమా ప్రాబ్లంకి మీరు మందులు వాడుతున్నారండి? డ్రాప్స్ వాడుతున్నాను. ఓకే. ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతుందండి మీకు? ఇప్పుడు గ్లాకోమా ఉంది కాబట్టి డ్రాప్స్ వాడుతున్నాము. ఓకే. సో గ్లోకోమా సాయి అనే గారు, మీరు ప్రాబ్లంకి టీవీ చూస్తూ మాట్లాడితే మీకు అర్థం కాదు ఏం చెప్తున్నారో. బ్రింజాక్స్ ఓకే అండి, టీ అని వాడుతున్నాము. ఓకే. మీకు దాంతో ఏమైనా మరి సమస్య అవుతుందా అండి? దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా? సో గ్లోకోమా అనే దానికి ఎప్పుడైనా కూడా పర్మనెంట్ సొల్యూషన్ లేదండి. ఎప్పుడైనా మనము కంట్రోల్లో పెట్టుకోవడమే. అంటే ఇప్పుడు మీరు మందులు వాడుతుంటే గ్లోకోమా కంట్రోల్లో ఉందా, అప్పటికి కంట్రోల్ లేదు అంటే మనం ఆపరేషన్స్ ఉన్నాయి. మందులు తగ్గించడానికి, మందులు లేకుండా కూడా మీరు ఉండడానికి ఆపరేషన్స్ ఉంటాయి. కానీ ఆపరేషన్ చేసినా కూడా మళ్ళీ ఎప్పటికీ గ్లోకోమా అనేది చెక్ చేసుకుంటూనే ఉండాలండి. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, వంశీ గుంటూరు నుంచి. హలో. హలో, నమస్తే అండి వంశీ గారు. నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, నాకు లాస్ట్ ఫ్యూ మంత్స్కి ఇది కండ్ల కలక వచ్చింది మేడం, ఒక 4 months బ్యాక్. ఓకే. ఆ తర్వాత అది మెడికల్ షాప్లో డ్రాప్స్ ఇచ్చినారు, వేసుకున్నాను. అప్పుడు ఇంకా ఆ తర్వాత నుంచి బండి మీద డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ అది కళ్ళలో లైట్ పట్టి కనిపించట్లేదు మేడం, అసలు కనిపించట్లా. సో మీరు ఈ కళ్ళ కలక వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారా అండి? దాని తర్వాత లేదు, వెళ్ళలేదు మేడం, మామూలుగా మెడికల్ షాప్లో డ్రాప్స్ ఇస్తూ. ఓకే. సో కొన్నిసార్లు ఎస్పెషల్లీ ఈ కళ్ళ కలక అనేదండి బ్యాక్టీరియా ఉంటుంది, వైరల్ ఉంటుందండి. వైరల్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే నల్లగుడ్డు మీద మచ్చలు కూడా పడే ఛాన్స్ ఉంటాయి. మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోలేదు, డ్రాప్స్ కరెక్ట్గా వేసుకోలేదు అనుకోండి, ఈ కంటి మీద పర్మనెంట్గా సన్న సన్న మచ్చలు పడే ఛాన్స్ ఉంటాయండి. దానివల్ల లైట్ చూస్తే కష్టం అవ్వడము, ఈ మీరు చెప్పే సమస్యలు ఇవన్నిటికీ అది కారణం అవుతుంది. అందుకని మీరు ఫస్ట్ ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళి ఎలా ఉంది అని మీ కన్ను ఒకసారి ఫస్ట్ చెక్ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, భాస్కర్ రెడ్డి కడప నుంచి. హలో. మేడం, నమస్తే అండి భాస్కర్ రెడ్డి గారు. నాకు యాక్చువల్గా ఒక 5 years బ్యాక్ బ్లూ ఐఓఎల్ సర్జరీ అయింది మేడం, రైట్ ఐకి. ఓకే అండి. చెన్నై అగర్వాల్ ఐ హాస్పిటల్ చేయించాను. ఓకే. ఆఫ్టర్ 1 year కి లెఫ్ట్ ఐ కూడా గ్లకోమా సర్జరీ జరిగింది. ఓకే. అది ఇప్పుడు రైట్ ఐ అప్పుడప్పుడు ఇచ్చింగ్ సెన్సేషన్ వస్తుంది మేడం, ఒకసారి మీ దగ్గర చూపించుకోవచ్చా? తప్పనిసరి రండి సార్. ఒకసారి మీరు గ్లూడ్ ఐఓఎల్ ఒక ఐలో ఇంకొక ఐలో గ్లోకోమా సమస్య అంటున్నారు కాబట్టి మనము ఒకసారి డీటెయిల్డ్గా ఎవాల్యుయేషన్ చేసి మీ ఇరిటేషన్ దేనివల్ల వస్తుందని చూస్తే మనం డీటెయిల్గా దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతాం సార్. తప్పనిసరి రండి. డాక్టర్ గారు, ఫైనల్గా ఈ గ్లకోమా కానీ శుక్లాలు కానీ రాకుండా ఉండాలి, కొంతవరకు అవాయిడ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో బేసికలీ శుక్లాలు అనేది ఇట్స్ అన్ ఏజింగ్ ప్రాసెస్ అండి. సో ఏజ్ వల్ల మనకు న్యాచురల్లో ఉండే క్రిస్టలైన్ లెన్స్ ఏదైతే క్లియర్గా ఉంటుందో అది శుక్లంలాగా మారే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ముందు మనం కొన్ని ఇయర్స్ ముందు చూస్తే
చాలా ఓల్డ్ వాళ్ళకు అంటే 60, 70, 80 వాళ్ళకు శుక్లాలు వచ్చేటి ఇప్పుడు చాలా ముందు వస్తున్నాయి. సో దాని కారణాలు మన ఫుడ్ హ్యాబిట్స్, ఎంత మనము రోజు తినే పదార్థాలు, బయట ఉన్న పొల్యూషన్, ఉండే ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో మనం ఏదైతే హెల్దీ ఫుడ్ తినడము, దీనివల్ల ఏమవుతుందంటే మనం డిలే చేయొచ్చు. శుక్లాలు అనేది కంపల్సరీగా రాకుండా కంప్లీట్గా అవాయిడ్ చేయలేము, ఎందుకంటే ఇట్స్ న్యాచురల్ ఏజింగ్ కాబట్టి ఏజింగ్ని మనం అవాయిడ్ చేయలేము కదండి. బట్ వీ కెన్ స్టిల్ డిలే ఇట్, వీ కెన్ మెయింటైన్ అండ్ డిలే ఇట్ అండి. గ్లోకోమా అనేది హెరిడిటరీగా వచ్చే సమస్య కాబట్టి మన చేతుల్లో ఉండేది కాదు. కానీ దాని నుంచి గ్లోకోమా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్లైండ్నెస్ వస్తుంది. సో ఆ బ్లైండ్నెస్ని అవాయిడ్ చేయగలుగుతాము. ప్రాపర్ మీరు రెగ్యులర్ చెకప్, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ మెడికేషన్ వాడి, ఇది జీవితం అంతా వేసుకునే మందులు కాబట్టి ఒక రోజు వేసుకొని ఒక నెల వేసుకొని అట్లా అశ్రద్ధ పడకుండా ప్రాపర్గా మందులు వాడితే మనం డ్యామేజ్ కాకుండా, బ్లైండ్నెస్ రాకుండా డెఫినెట్గా అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే. అండ్ చాలామంది మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోకుండా బైక్ రైడ్స్కి అలాగే చాలా రైడ్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కంటి సమస్యలు త్వరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉంటాయండి, అట్లనే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయిందనుకోండి, సో కంటికి తగిలింది, చాలామందికి విజన్ కూడా పర్మనెంట్గా పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫైర్ క్రాకర్స్ ఉంటాయి, ఫైర్ క్రాకర్స్ తోటి కూడా ప్రాపర్గా ప్రికాషన్ తీసుకొని కేర్ఫుల్గా చేయడం, చాలాసార్లు కంట్లో డైరెక్ట్గా తగిలేసి దాని నుంచి క్యాట్రాక్ట్స్ రావడము, కంటి నరము డ్యామేజ్ అవ్వడము, చూపు మొత్తం తగ్గిపోవడము, ఇవన్నీ వచ్చే సమస్యలు ఉంటాయి. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. రమ్య బోడుపుల్ నుంచి. రమ్య, హలో. హలో రమ్య గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో అండి డాక్టర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో పిల్లలు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారు కదండి, యూట్యూబ్ బాగా అలవాటు అయిపోయింది. ఓకే. అయితే పిల్లలు కంటిన్యూస్ గా మొబైల్ చూస్తే వాళ్ళకి కొంచెం మెల్లికన్ను వస్తుందని చెప్పేసి అంటున్నారు. మా పిల్లల పరిస్థితి కూడా అలానే ఉంది. మామూలు ఒక్కొక్కసారి చూసినప్పుడు కొంచెం మెల్లికన్ను లాగా అనిపిస్తుంది. అది నిజమే అంటారా? మొబైల్ చూస్తే కళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అంటారా? డెఫినెట్గా అండి, చాలా అవర్స్ మొబైల్ చూడడం వల్ల మెల్లకన్ను వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే మనం చూసేది చాలా క్లోజ్ డిస్టెన్స్లో చూస్తాం కాబట్టి, అండ్ టూ మెనీ అవర్స్ దాని మీద స్ట్రెయిన్ పెట్టడం వల్ల అద్దాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది, డ్రై ఐస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు మెల్లకన్ను కూడా వచ్చే సమస్య ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, మా ప్రేక్షకుల కోసం చాలా కంటి సమస్యల పరిష్కారం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూశారు కదా, మీ విజన్కి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే విన్ విజన్ హాస్పిటల్ని విజిట్ చేయండి. చూస్తూనే ఉండండి. ఇది ఇవాల్టి మై డాక్టర్ షో. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.